దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన దేవుడు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు అని సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే మనకి ఏదైనా అవసరమైతే మనము అది దొరికే దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు మాత్రము మనం ఎక్కడున్నా సరే ఆయనే మన దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను కలుస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడే దేవుడు మన దగ్గరికి వస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు మనందరి కొరకు మనం మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానమైన తర్వాత ఆయన తన శిష్యులకు కనపడ్డాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఒక దినాన మరి తోమా లేనటువంటి సమయంలో శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యులు తోమాకి చెప్పారు, ప్రభు లేచాడు, మేము చూసామని. తోమా దాన్ని నమ్మకుండా నేను ఆయన గాయాల్లో వేలు పెడితే గాని నేను ఆయన్ని నమ్మనని చెప్పాడు. గత వారం మాట్లాడుకున్నాము. చూసి నమ్మటం కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులని జ్ఞాపకం చేశాడు. కనుకనే మన జీవితాల్లో మనం ప్రభువుని చూడకుండానే మనం ఆయన నమ్ముతూ ఉన్నాము. ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆయన యందు విశ్వాసంతో ఉన్నాము కనుక దేవుడు మనము ఎక్కడ ఉన్నా సరే మనల్ని విడిచిపెట్టగా మన దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు శిష్యులు భయపడి వారు దాక్కున్నప్పుడు అక్కడికైనా వెళ్ళాడని మనం గమనించినట్లయితే ఎక్కడ మనం ఉన్నా సప్పటికి ఏ స్థలంలో మనం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆయన మనల్ని వెతికి మన దగ్గరకు వచ్చేవాడు అని సెలవిస్తున్నాడు. ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి శిష్యులు అక్కడ ఉన్నారు కనుక ఆయన ప్రేమించాడు కనుక వారి దగ్గరకు వచ్చాడు ఆయన. అందుకని మనం గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు చనిపోకముందే ఈ మాటలు చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 26:32 చూడండి. నేను లేచిన తరువాత నీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదను అని చెప్తున్నాడు అని చెప్పాడు ప్రభువారు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? పేతురుతో, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడారు? ఆయన చనిపోయాడా, పాతి పెట్టబడ్డాడా, తిరిగి లేచాడా? లేదు, ఇంకా ఆయన చనిపోలేదు. ఆయన చనిపోక ముందే ఆయన శిష్యులకి ఏం చెప్తున్నా అంటే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయకి వెళ్తానని చెప్పాడు. ఎందుకని? ఆయన మనం ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పాడు. కారణం ఏంటంటే వారందరూ కూడా యేసు ప్రభువారు చనిపోవటాన్ని చూసిన తర్వాత భయపడి పారిపోయారు. చాలా మంది అటు ఇటు చెల్లా చెదరైపోయారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన మొదటి వారం అంటే ఆయన లేచిన తర్వాత ఆ రోజున చాలా మంది కనపడ్డాడు. కానీ కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఆ తర్వాత వారంలో తోమాతో కనపడ్డాడు. ఆయన తోమా ప్రభువును చూసిన తర్వాత, గాయాలు చూసిన తర్వాత నా ప్రభువా నా దేవా అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. అదైన తర్వాత మనం గమనిస్తూ ఉంటే ఆయన ముందుగా చెప్తున్నాడు ఏమనంటే నేను మీకంటే ముందుగా గలిలయకి వెళ్తానన్నాడు. ఈరోజు యేసు ప్రభువారు తిరిగి పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారం. ఇది పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారం. ఈ 3వ ఆదివారంలో వారందరూ కూడా ఎక్కడున్నారా ఇప్పుడంటే చేపలు పడతానికి వెళ్ళిపోయారు. పేతురు ఏం చెప్పాడంటే ఇదిగో ప్రభు చచ్చిపోయాడు కదా, మరి మనకు తోడుగా ఎవరు లేరు కదా, మనల్ని చూసి నడిపించేవాడు లేడు కనుక నేను మరలా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కనుక నేను చేపలు పడతానికి వెళ్తున్నానని చెప్పేశాడు. అది విన్న తర్వాత ఆయనతో పాటు ఇంకొక 7 కూడా కలిసి ఏం చేశారు? అన్నా నువ్వు వెళ్తే మేము కూడా ఏం చేస్తాం, ఇక్కడ మేము నీతో పాటు వస్తామని పేతురుతో పాటు చేపలు పడతానికి వెళ్ళిపోయారు. వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు గలిలయకి వెళ్ళారు. గలిలయ సముద్రం దగ్గరకు ఉన్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన నేను మీకంటే ముందుగా గలిలయానికి వెళ్తానని చెప్పాడు. ఆయన లేచిన తర్వాత కూడా ఆయన కనపడ్డాడు. ఇక్కడ మార్కు సువార్తలో మనం గమనిస్తూ ఉంటే 16:7 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతులని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడు అని చెప్పాడు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఎక్కడున్నా సరే
ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని దర్శించేవాడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను దేవునికి దూరంగా పారిపోయాను, నేను భయంతో ఉన్నాను, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, ఇక నాకు దిక్కెవరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు మనం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు వాడు. అందుకని చెప్పాడు, నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ కూడా ఎడబాయనని చెప్పాడు. అందువలన దేవుడు మనం ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే ప్రభువు మనల్ని విడిచిపెట్టగా మన దగ్గరకు వచ్చేవాడు. ఆయన మనల్ని చూసేవాడు, మనతో ముచ్చరించేవాడని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే తోమా లేనప్పుడు కనపడ్డాడు, తోమా వచ్చిన తర్వాత కూడా మరలా కనిపించాడు. ఎందుకనంటే దేవుడు వాళ్ళని ప్రేమించాడు కనుక, దేవుడు వాళ్ళతో ఉండాలని ఆశపడ్డాడు కనుక ఆయన దర్శనాన్ని ఇచ్చాడు. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చూడండి, అక్కడ రాస్తున్నాడు కదా, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పని చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? వారికి సమాధానం కలగాలని, వారికి భయంలో ఉన్నప్పుడు ఆ భయాన్ని తీసివేయాలని, వారు ఏ స్థితిలో కూడా మాకు ఎవరు సహాయం లేరు అనుకుంటున్నారు కనుక వాళ్ళకి సహాయం చేయాలని ప్రభు వచ్చాడు అక్కడికి. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను మర్చిపోడు అని చెప్తున్నాడు ఇక్కడ. పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే దేవుడు నిస్సహాయ స్థితిలో, ఏమీ లేదు, మనం ఇంకా అయిపోయింది మన జీవితం అనుకున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు దర్శించాడు. ఆదికాండంలో చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం నుంచి 17 దాకా మనం చదువుతూ ఉంటే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి వాని భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ పిల్లవాడిని పడవేసి, ఈయన చావు నేను చూడలేననుకొని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో అనెను. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి పిల్లవానికి రాగనిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ హాగరు యొక్క సంగతి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. హాగరు అబ్రహాము యొక్క దగ్గరకు తీసుకురాబడింది. శారాకి పిల్లలు లేనప్పుడు శారా ఏం చేసింది? హాగర్ని అబ్రహాముకు అప్పగించింది. ఆమె ద్వారా నాకు సంతానం కనమంది. హాగరుతో ఇచ్చినప్పుడు ఆమె ద్వారా సంతానాన్ని కన్నాడు. ఇస్మాయిల్ అనే పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఇస్మాయిల్ అనే పేరు పెట్టారు. అయితే పిల్లవాడు ఎదుగుతున్నప్పుడట ఆ పిల్లవాడు హాగరు శారాని లెక్క చేయలేదు. ఆమెను కించుపరిచారట. ఆమెను కించుపరిచినప్పుడు ఆ తర్వాత ఏమైందంటే దేవుడు శారాను చూశాడు, శారాకి గర్భాన్ని ఇచ్చాడు. శారా కూడా కుమారుణ్ణి కన్నది. శారా కూడా కుమారుని కన్నప్పుడు ఏమైందంటే ఆ పిల్లవాడికి పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేసుకొని ఉన్నప్పుడట ఈ హాగరుకి జన్మించినటువంటి ఇస్మాయిలు ఆ పిల్లవాడిని చూసి ఏం చేశాడంట?
గేలి చేశాడట. ఆ పిల్లవాడిని చూసి, ఇస్సాకును చూసి గేలి చేశాడట. హాగరు కూడా శారమ్మ అనే పిల్లవాడిని చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్విందట. అందుకని శారమ్మ ఇప్పుడు ఒత్తిడి తీసుకుని వచ్చి అబ్రహాం మీద దాన్ని తోలేయమని చెప్పింది. ఏం చేస్తాడు, తప్పదు కదా, వినాలి. కాబట్టి ఆ మాట విని హాగర్ని పిల్లవాడిని తీసుకొని వాళ్ళకి కావలసిన భోజనాన్ని, నీళ్లు సిద్ధం చేసి ఆ పిల్లవాడి భుజం మీద పెట్టి ఒక గాడిదనిచ్చి వాళ్ళని బయటికి పంపించేశాడు. ఆమె బయటకు వచ్చి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగులాడుతా ఉంది. ఏం చేయాలో అర్థం కాక కొంత సమయానికి ఏమైందంటే తిండి అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఆ పిల్లవాడు నీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నాడు. పిల్లవాడు అంటే మరీ చిన్నపిల్లాడు కాదు. అప్పటికి పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 13 సంవత్సరాలు. పిల్లవాడికి 13 సంవత్సరాలు. ఎందుకంటే అబ్రహాము, ఇస్మాయేలు ఒకేసారి సున్నతిని పొందారటప్పుడు అబ్రహాము ఆ పిల్లవాడికి 13 సంవత్సరాలు జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్లో. 13 సంవత్సరాలు దాటినటువంటి వయసులో ఉన్నటువంటి వాడు నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. వాడు చచ్చిపోతాడేమని తల్లికి భయం వేసి ఏం చేసిందంటే వాడు నువ్వు చెట్టు కింద విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి వాడు కనపడేంత దూరంలో కూర్చొని ఆమె కూడా ఏడుస్తూ ఉందట. ఆమె కూడా దేవునికి మొర్ర పెడతా ఉందట. అయ్యో వాడు చచ్చిపోతున్నాడు, నేనేం చేయాలి, నా కళ్ళెదురు నా కుమారుడు చచ్చిపోతున్నాడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆమెకి ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఉన్న దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ ఉన్న దగ్గరికి దేవుడు వచ్చి హాగర్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇదిగో హాగరు, ఏం చేస్తున్నావు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లవాడు చచ్చిపోడని చెప్పాడు. ఎందుకంటే నేను వాడిని కూడా గొప్ప జనముగా చేయబోతున్నాను కనుక నువ్వు బాధపడక, ఏడవక వాని దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు, వాడిని ఎత్తుకోమని చెప్పినప్పుడు హాగరు వాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని లేపింది. అప్పుడేం జరిగిందంటే దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు అక్కడ నీళ్ల ఊట కనపడిందట. హల్లెలూయా. ఆ నీళ్ల ఊట కనపడినప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఆ నువ్వు నీళ్లు చూడమని చెప్పినప్పుడు ఆ నీళ్ల ఊట కనపడిన వెంటనే ఆమె తిత్తిని నీళ్లతో నింపుకొని ఆ పిల్లవానికి తాగించి ఆమె తాగి తృప్తి పొందిన తర్వాత అక్కడ నుంచి ప్రయాణం వెళ్ళినట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనకు బయలుపరుస్తుంది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే హాగరు ఎక్కడుంది? ఇప్పుడు బెయేర్షెబా అరణ్యంలో ఉంది. ఇప్పుడు ఊళ్ళో లేదు. అబ్రహాం ఇంట్లో క్షేమంగా లేదు. ఆమె ఇబ్బందుల్లో ఉంది, బాధల్లో ఉంది. ఆ పిల్లవాడి యొక్క మరణాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె ఉన్న దగ్గరకు వచ్చాడు. ఆ పిల్లవాడు ఉన్న దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చి వాళ్ళ అక్కర్ని తీర్చాడు, వాళ్ళ భయాన్ని తీర్చాడు, వాళ్ళ అవసరాన్ని తీర్చాడు. ఆమె ఏం చేసింది? అప్పుడు వెంటనే దేవుడికి ఒక పేరు పెట్టింది. ఏమని? చూచుచున్నా దేవుడవు నీవు. ఎవరట దేవుడు? చూచుచున్నవాడు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, దేవుడు మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు ఆయన. కారణం ఏంటంటే మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కనుక, ఆయన ఎన్నడూ కూడా ఎడబాయాడు, ఎన్నడూ కూడా మరి ఆయన మర్చిపోయేవాడు కాదు కనుక మనం ఎక్కడ ఉన్నా అక్కడికి ఆయన వస్తారన్న వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మరొక సంఘటన మనం గమనించినట్లయితే అదే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు సంగతి మనకు కనపడతా ఉంది. యాకోబు ఇప్పుడు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తల్లి మాట విని ఏం చేస్తున్నాడు? పారిపోతా ఉన్నాడు పద్నారాముకి. వెళ్తున్న సమయంలో భయముతో ఒక దగ్గర పండుకొని ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు ఉన్న స్థలంలోనికి దేవుడు వచ్చాడు. అక్కడికి దేవుడు వచ్చి ఆ రాత్రి దేవుడు ఆ యాకోబునకు కనపడ్డాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు భయపడవద్దు, నేను నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు స్థలంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను మరలా నేను గొప్ప చేసి నేను నీ తండ్రి ఇంటికి తీసుకుని వస్తాను, వెళ్ళమని చెప్పాడు. కనుక ఆ రాత్రి ఒక దర్శనం కలిగింది. ఆకాశంలో నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడింది. పైనుంచి కిందకి దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. అది చూసి గౌక్కున భయపడి లేచిపోయినటువంటి వాడే వెంటనే తల కింద పెట్టుకున్న రాయిని నిలబెట్టి అంటున్నాడు కదా, ఇది బేతేలు. ఇదే బేతేలు అంటే దేవుని ఇల్లు. ఇది బేతేలు, దేవుని ఇల్లు అని చెప్పి ఆ రాయి మీద నూనె పోసి దేవునికి ప్రార్థన చేసి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పద్నారాము వెళ్ళిపోయాడు. పద్నారాము వెళ్ళిపోయి అక్కడ మేనమామ దగ్గర ఉన్నాడు. అక్కడ
ఆ చిన్నదాన్ని చూసి ప్రేమించి ఆమె కొరకు 7 సంవత్సరాలు ఊడిగం చేస్తానని ఒప్పుకున్నాడు. 7 సంవత్సరాలు ఊడిగం చేస్తే ఇప్పుడు లాభాన్ని ఏం చేశాడు? లాభాన్ని ఇప్పుడు మోసం చేశాడు. లాభాన్ని మోసం చేశాడు. ఆ ప్రేమించిన దాన్ని ఇవ్వకుండా జబ్బు కళ్ళదాన్ని ఇచ్చాడు. ఆ జబ్బు కళ్ళదాన్ని చూసిన తర్వాత తెల్లారి, అయ్యో నన్ను మోసం చేసావంటే నేనేం చేసేదిరా, మా ఆచారం అది పెద్దానికి పెళ్లి చేయకుండా చిన్నదానికే పెళ్లి చేయకూడదు, కాబట్టి నువ్వు చిన్నదాన్ని కోరుకున్నావు కనుక మరి పెద్దానికి ముందు అయితే కానీ చిన్నదాన్ని ఇయ్యలేను అన్నాడు. కాబట్టి చిన్నదాని కొరకు మరలా 7 సంవత్సరాలు మళ్ళా ఊడిగం చేశాడు. మళ్ళా ఊడిగం చేసిన తర్వాత ఆ చిన్నదానటువంటి రాహేల్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు మరలా ఉండి పనిచేసి అక్కడ మోసపోయాడు మామ చేత. కానీ మామను మోసగించాడు. మరలా తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మోసగించబడ్డాడు. మరలా మోసం చేశాడు మామని. ఆ యొక్క గొర్రె మేక మందలు దాటే సమయంలో ఏం చేశారంట, చీనారు చెట్లను తీసి పైన ఉన్నటువంటి నార తీసి ఆ దాటే సమయంలో నీళ్లు తాగేటువంటి దగ్గర వాటిని ఉంచాడు. అవి చూస్తా నీళ్లు తాగినటువంటి ఆ దాటినటువంటి ఆ యొక్క గొర్రె మేక మందలన్నీ కూడా ఏం చేసినట్ట, సారలు కలిగినవి, మచ్చలు కలిగినవి అన్నాయట. కాబట్టి ఇప్పుడు మందని అభివృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. ఎబ్బోజు అనే రేవు దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చినాక భయం కలిగింది ఆయనకి. మరలా భయం కలిగింది. అయ్యో నాన్న చంపుతాడేమో, ఇంటికి వెళ్తున్నాను అని భయం కలిగినప్పుడు అక్కడ ముందుగా ఏం చేశాడు, దాసీల్ని, వారి పిల్లల్ని, పశువుల్ని ఒక గుంపు పంపాడు. మరలా 2వ గుంపు పంపాడు. ఆ తర్వాత పెద్దదైనటువంటి లేయాని, వాళ్ళ పిల్లల్ని, కొంత పశువుల మందని ముందు పంపించాడు. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక్కడే మిగిలిపోవటానికి ప్రేమించిన భార్య అయిన రాహేల్ని, వాళ్ళ పిల్లల్ని, మందని పంపించేసి వాళ్ళు దస్తే తెచ్చారు. నేను మాత్రం సేపుగా ఉండాలనుకున్నాడు. ఒకవేళ ఆ అన్న గంగ, ఏసావు గంగ ఆ పగతోనే రగిలిపోయి వెంటాడినట్లయితే ముందుగా ఎవరిని చంపుతాడు? 2 దాసీలను చంపుతాడు, వాళ్ళ పిల్లల్ని చంపుతాడు. ఆ తర్వాత ప్రేమించకుండా ఉన్నటువంటి మోసపోయినటువంటి ఆ భార్య లేని చంపుతాడు, వాళ్ళ పిల్లల్ని చంపుతాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చాడు అనుకోండి, ఎవరు చంపుతాడు? ప్రేమించి చేసుకున్న రాహేల్ వాళ్ళ పిల్లల్ని చంపుతాడు. వాళ్ళందరూ సత్యం తెచ్చారు, నేను ఒక్కడే బాగుండాలి, నేను తప్పించుకోవాలనుకుని ఒక్కడే ఎబ్బోకు రేవు అవతలు ఉండిపోయి అందరిని కూడా రేవు అవతలు దాటించేశాడు. ఆ రాత్రి దేవుడు మరలా యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. యాకోబునకు ప్రత్యక్షమయ్యి యాకోబుతో చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు చెప్పాను కదా, నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను వస్తానని చెప్తున్నాడు. మనం ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యాకోబుకి కనపడి యాకోబుని ఆశ్రయించినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. యాకోబుని ధైర్యపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. నీ అన్నని నేను చేయడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను నీ సంతానాన్ని గొప్ప చేసి నీ ద్వారా రాజ్యాలను ఏర్పాటు చేస్తానని అబ్రహాముకి ఇచ్చిన, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం నీ ద్వారా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి యాకోబుకి ధైర్యపరిచి, యాకోబుని బలపరిచి ఆయన జీవితంలో ఏం చేశాడు? ఆయన స్థితిని, జీవితాన్ని మార్చివేశాడు. ఆ రాత్రి దేవుని దూత వచ్చి పెనుగులాడింది. ఇప్పుడు ఏమైంది? యాకోబు జీవితము మార్చబడిపోయింది. ఇప్పుడు యాకోబు కాదు, ఏమని పేరు పెట్టింది? ఇశ్రాయేలు అని పేరు పెట్టింది. ఇప్పుడు దేవునితోనూ దేవుని దూతతోనూ నువ్వు పోరాడావు కాబట్టి, నువ్వు మనసుని గలవాడవై దేవునితో పోరాడావు గనక నీ జీవితంలో నేను నిన్ను ఆశీర్విస్తానని చెప్పి దేవుడు ఆయనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదం అని అర్థం. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదం కనుక ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందుకొరకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన దగ్గరకు వచ్చేవాడు. అలాగే మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు వారే సమరయాలోనికి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన యెరూషలేములో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడట? గలిలయ వెళ్తున్నాడు. యెరూషలేములో నుంచి గలిలయ వెళ్తా ఉన్నాడు. గలిలయ వెళ్ళేవాడు ఏం చేయాలి? యోర్దాను దాటి అవతలకు వెళ్ళిన తర్వాత ముందుకు నడిచి మళ్ళా యోర్దాన్ని యువతలకు దాటి గలిలయకు రావాలి. ఎందుకంటే
ఇశ్రాయేల్ ఎవరు కూడా సమరయ లేకుండా నడవరు. సమరయులు అనేవారు అంటరాని వారు కనుక అంటరాని వారి స్థలములో గుండా వెళ్ళరు కాబట్టి వాళ్ళు దాటుకొని వెళ్తారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఎలా వెళ్ళారట? సమరయాలో గుండా వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఒక ఆమెను కలవాలి. ఇప్పుడు అక్కడ ఒకరిని కలవాలి. ఎవరిని కలవాలి? ఆ పాపపు స్త్రీని, సమరయాలో ఉన్న పాపపు స్త్రీని కలవాలి. ఆమెను కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆమె ఎక్కడికి రాదు. ఎందుకని? ఆమె సమరయురాలు, పాపపు స్త్రీ. ప్రభు చెప్పినట్టుగా ఆమె ఎవరూ లేనటువంటి సమయంలోనే ఆమె పనులు చేసుకుంటా ఉంటది. ఎందుకంటే అసాంఘికమైన కార్యాలు చేసేవారు జనసంచారం ఉన్నప్పుడు తిరుగుతారా? తిరగరు. పాపంతో ఉన్న స్త్రీ కూడా పగలందరూ కూడా నీళ్ళు తెచ్చుకోవడానికి ఆడవాళ్ళందరూ కలిసి రాక రావదిన అని పిలుచుకొని కుండలు వేసుకుని వెళ్తా ఉంటే ఈ మాత్రం ఇంట్లో తలుపేసుకుని ఉండేది కదా. ఎందుకు? వాళ్ళు ఎవరు ఈమెతో మాట్లాడరు. ఈమె వాళ్ళతో కలిసి వెళ్ళలేదు. వెళ్తా ఉంటే సూటిపోటు మాట్లాంటారు కదా. కనుక ఆమె వెళ్ళలేదు. అందుకని తలుపేసుకుని ఇంట్లో ఉంటుంది. అందరూ ఉదయాన్నే వెళ్ళిపోయి నీళ్లు తెచ్చుకున్న తర్వాత ఎవ్వరు బయటకు రాని మెట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆమె నీళ్లు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో యేసు ప్రభు వారు మిట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఒక ఆమెను కలవాలి. ఇప్పుడు ఆమెకి రక్షణ ఇవ్వాలి, ఆమెను కాపాడాలి, ఆమె ద్వారా దేవుడు కార్యాన్ని చేయాలి. అందుకొరకే ప్రభు అక్కడికి వెళ్ళి మనం అక్కడ 4వ అధ్యాయంలో 4వ వచ్చిన దగ్గర నుంచి 7వ వచ్చిన దగ్గర చూస్తూ ఉంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైనటువంటి యేసోబుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉన్నటువంటి సమరయ అనే ఊరిలో సమరయాలోని సుకార అనే ఊరిలో ఉన్నటువంటి ఒక బావి దగ్గరకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన అక్కడ అలిస్తున్నటువంటి విధంగా ఆ రీతిన ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పుడు ఇంచుమించు సమయం ఎంతట? 12:30 మధ్యాహ్నం 12:30 గంటలైంది కదా. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటలు. ఆ సమయంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొంటకు అక్కడికి వచ్చానని రాస్తున్నాడు. ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు ప్రభువారు? ఆ సమయంలో ఆ స్త్రీని కలవాలి. ఆమె ఎక్కడుంటే అక్కడికి రావాలి. ఆమె రక్షించడానికి ఆమె ఉన్న స్థలానికి రావాలి. కానీ ఆమె పాపం స్త్రీ కానీ చెప్పబడుతుంది కనుక ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళదు. ప్రభు ఆమె దగ్గరికి రావాలి. అందుకే ఆయన అక్కడికి వచ్చి ఏం చేశాడు? ఆమెతో మాట్లాడాడు. ఆమెకి ఆశని తీర్చాడు. ఆమె జీవితానికి ఏదైతే అక్కరుందో ఆ అక్కరిని తీర్చాడు. ఆమె జీవితంలో ఏ కొరత అయితే ఉందో ఆ కొరతను తీర్చాడు ఆయన. ఆమె జీవితానికి కావలసిన ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. జీవజలాన్ని ఇచ్చాడు. ఆమెకి జీవజలం ఇచ్చాడు. ఆమె ద్వారా గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మార్గాన్ని ఆయన అక్కడ తెరిచాడు. మరొక సంఘటన మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతా ఉంటే అక్కడ ఒక సంఘటన మనకు రాయబడతా ఉంది. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గములో అతనిని కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పిందట. ఎవరి కోసం చెప్తుంది? ఇక్కడ ఒక నపుంసకుడి కోసం చెప్తా ఉంది. ఫిలిప్పుతో చెప్తా ఉంది. దేవుని యొక్క దూత ఏం చెప్తుందంటే నువ్వు త్వరగా లేవు. ఫిలిప్ అప్పుడు ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. ఫిలిప్పు సమరయాలో ఉన్నాడు. సమరయాలో గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. సమరయాలో గొప్ప సేవ చేస్తా ఉన్నటువంటి ఆ ఫిలిప్పు దగ్గరకు వచ్చింది. అనేక మంది ఫిలిప్పు మాటలు వింటా ఉన్నారు. ఆ పట్టణంలో బహు గొప్ప సంతోషం కలిగిందని రాస్తున్నాడు. 8వ అధ్యాయం 8వ వచనం అపోస్తలుల. ఆ పట్టణంలో బహు సంతోషం కలిగింది, మిక్కిలి సంతోషం కలిగింది. ఎందుకంటే దేవుని మాట విన్నటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పట్టణం అంతా కూడా సంతోషపడతా ఉంది. ఎప్పుడు పట్టణానికి సంతోషం కలుగుద్దండి? ఎప్పుడు సంతోషం వస్తుంది మనకి? ఏ బాధ లేకపోతే, ఏ ఇబ్బంది లేకపోతే, ఏ అనారోగ్యం లేకపోతే, ఏ లోటు లేకపోతే, ఏ భయము లేకపోతే మనకు సంతోషం కలుగుద్ది. ఇప్పుడు సమరయ పట్టణంలో అదే జరుగుతా ఉంది. ఏంటంటే రోగాలు పోయినాయి జనాలకి.
బాధలన్నీ తీసివేయబడ్డాయి. ఆ పోరాటాలు లేవు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి పట్టణం అంతా కూడా మిగుల సంతోషం కలిగిందట దేవుని మాటలు విన్నప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత వచ్చి చెప్తుంది కదా, ఆత్మ నువ్వు త్వరగా లేచి పరిగెత్తమని చెప్తా ఉంది. ఎందుకంటే ఐథియోపియా నుంచి కందాకి ఏంటంటే రాణి కింద ఉన్నటువంటి ఒక కోశాధికారి, ఒక నపంసకుడు అంత దూరం నుంచి ఇప్పుడు యెరూషలేము వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని ఆరాధించడానికి. అసలు వాస్తవానికైతే ఇశ్రాయేలీలు ఆవరణములో మాత్రమే ఉండాలి, మందిరంలోకి వెళ్ళటానికి వీల్లేదు, దేవాలయంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఇశ్రాయేలు ఆవరణంలో ఉంటారు, బయట ఉంటారు. ఆ ఆవరణంలోనికి కనీసం స్త్రీలను కూడా రానివ్వరు, ఇశ్రాయేలు స్త్రీలని. అలాంటిది ఒక అన్యుడైనటువంటి వాడు, దానికి తోడు అతను నపంసకుడు, షండు అని పిలుస్తున్నాడు. నపంసకుడు అయిన వాడు, అన్యుడైన వాడు ఎవడు కూడా దేవుని దగ్గరికి రావటానికి వీల్లేదు. కానీ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ 58వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా, షండులకును నేను మరి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పాడు. అక్కడ ఆయన వారికి నా ఇంట ఒక స్థలాన్ని ఇస్తానని చెప్పాడు. వారికి ఒక కొత్త పేరును పెడతానని చెప్పాడు. లోకమంతా షండులంటే, ఇజ్రాయెల్ అంటే అసహించుకొని తోలేస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, లోకం అసహించుకున్న దేవుడు అసహించుకోలేదు. అందుకనే ఆయన ప్రేమ గలవాడు, ఆయన పక్షపాతము లేనివాడు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు పక్షపాతం లేనివాడు. వాళ్ళని విడిచిపెట్టాడు అనుకోండి, ప్రేమ లేదు దేవునికి. వాళ్ళని విడిచిపెడితే ఆయన పక్షపాతి అవుతాడు. కానీ ఆయన వాళ్ళని విడిచిపెట్టాలి. ఎందుకంటాడు కదా, నేను షండులకును నా ఇంట ఒక స్థానాన్ని ఇచ్చానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పిలుపుతో చెప్తున్నాడు కదా, నువ్వు త్వరగా లేచి గాజా మార్గానికి వెళ్ళు, అక్కడ ఒక రథం పరిగెడతా ఉంది, నువ్వు వెళ్ళి ఆ రథంలో ఉన్నవాడితో మాట్లాడమన్నాడు. సమరయ ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశంలో యోదయాకి తర్వాత గలిలయకి మధ్యలో ఉంది సమరయ కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. సమరయాలో ఉన్నటువంటి వాడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు యెరూషలేములో గుండా వెళ్తున్నటువంటి గాజాకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు ఒకడు. సమరయాలో నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి? యోదయాలకు రావాలి. యోదయాలో నుంచి యెరూషలేము రావాలి. యెరూషలేములో నుంచి గాజా మార్గంలోకి వెళ్ళాలి. ఇప్పటికే ఆ నపంసకుడు వచ్చాడు, ఆరాధన చేశాడు, బయట ఆ గేట్ బయట ఉన్నాడు, దేవునికి ఆరాధన చేసుకున్నాడు, దేవునికి అర్పించే కానుకలు అర్పించాడు, నమస్కారం చేసుకొని తిరిగి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉన్నటువంటి రథం మీద వెళ్ళేవాటి వాడికి దేవుడు చెప్తాడు, నీకు త్వరగా వెళ్ళమన్నాడు. సుమారుగా 400-500 మైళ్ళు దూరం ఉంది. ఇంత దూరము రథం మీద వెళ్ళేవాడిని ఒక వ్యక్తి కలవగలుగుతాడా? కలవలేడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. బయటికి రాగానే దేవుని ఆత్మ చేసిందట, ఆ పిలుపును కొనిపోయి రథానికంటే ముందుగా రథం పక్కన పరిగెత్తేట్టుగా చేసింది. హల్లెలూయా. రథం పక్కన పరిగెత్తేట్టుగా చేసింది. ఆ ఫిలిప్పుని చూడంగానే ఆశ్చర్యపడ్డాడు నపంసకుడు. వాడు ఫిలిప్ అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని చెప్పంగానే ఆ ఫిలిప్ నపంసకుడు అన్నాడు కదా, అయ్యా నాకు ఎలా తెలుస్తుంది, నాకు చెప్పేవాళ్ళు లేకపోతే అంటే. వెంటనే ఫిలిప్ ఏం చేశాడంట, రథం ఆపాడు, ఆ రథంలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్ళే లోపల ఏమైందంటే యెషయా గ్రంథములో 53వ అధ్యాయం చదువుతా ఉన్నాడు నపంసకుడు. అందులో అది యేసు క్రీస్తు వారి గురించి రాయబడినటువంటి ఆ సువార్తను నపంసకునికి ఫిలిప్పు తెలియజేశాడు. వెంటనే నపంసకుడు కదా, ఇదిగో ఇక్కడ ఆపు రథాన్ని. ఎందుకు? పక్కన నీళ్లు కనపడుతున్నాయి, నాకు బాప్తిస్మం ఇచ్చేయమన్నాడు. నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏదైనా ఆటంకం ఉందా? ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకంటే వాక్యం విన్నాడు, మనసు మార్చుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు వారి దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు. కాబట్టి నమ్మి రక్షించబడినటువంటి వాడికి బాప్తిస్మం తీసుకుంటే వాడు రక్షించబడతాడు. నమ్మి విశ్వసించిన వాడు బాప్తిస్మం ద్వారా రక్షించబడతాడు వాక్యం చెప్తా ఉంది.
వెంటనే ఫిలిప్పు అక్కడ ఆపి బాప్తిస్మం ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నపుంసకుడు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేడు. కనుక దేవుడు ఆ నపుంసకుడు ఎక్కడున్నాడు అక్కడికి తన యొక్క దూతను పంపించాడు, ఫిలిప్పును పంపించాడు. నపుంసకుడు నశించిపోకుండా నపుంసకునికి దేవుని యొక్క సువార్తను అందించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడికి మన దగ్గరకే వస్తాడు. ఆయన మన జీవితాల్లో మనం ఉన్న చోట వచ్చి ఆయన మనల్ని కలుస్తాడు. మనం ఆయన కలవటానికి భయపడతాం, మనం ఆయన దగ్గరికి వెళ్తానికి సిగ్గుపడతాము, ఆయనతో ఉండటానికి వెరిసేవారంగా ఉంటాం. కానీ ఆయన మాత్రము ఏమి కూడా అలాంటి ఆ భయము సిగ్గు అనేది పడకుండా మన దగ్గరకు వచ్చేవాడు. అందుకనే పాపులు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, పాపుల దగ్గరికి ఆయన వచ్చాడు కదా. మరి ఆయన త్రోసివేసిన వారు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ త్రోసివేసిన వారి దగ్గరికే ఆయన వచ్చాడు. శిష్యుల్ని పిలిచినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారా? లేదు. చేపలు పడతా ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు. మరి పన్ను కట్టించుకున్నటువంటి మెట్ట దగ్గర కూర్చున్నటువంటి మత్తయ్య దగ్గరికి ఆయన వచ్చాడు. అలాగే చెట్టు మీద ఎక్కినటువంటి జక్కయ్య దగ్గరికి ఆయన వచ్చాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు కనుక, ఆయన మనం ఉన్నటువంటి స్థితిలో ఉంచి మనల్ని మార్చాలనుకున్నాడు కనుక మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వస్తాడు. ఆయన అక్కడ కలుస్తాడు. ఆయన అక్కడ మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క యేసు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత 3వ ఆదివారం శిష్యులందరూ కూడా ఏం చేశారు? పేతురు నేను చేపలు పడతానికి వెళ్తున్నానని చెప్పగానే ఆయనతో పాటు 7 వెళ్ళిపోయారు. 7 వెళ్ళిపోయి చేపలు పడతా ఉన్నారు. ప్రభు వాళ్ళని కలవకపోతే ఇంకా వాళ్ళు చేపలు పట్టుకుంటానే ఉంటారు, కానీ మళ్ళీ సువార్తలోనికి వచ్చేవారు కాదు వాళ్ళు. అందుకనే ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గలిలయలోనికి వెళ్ళాడు, తిబేరియా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ గలిలయ సముద్రం లేదా తిబేరియా సముద్రం చెప్పినటువంటి ఆ స్థలంలో వాళ్ళు చేపలు పడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మరి ఆయన పూర్వపు స్థితిని కలుగు చేయాలనుకున్నాడు. కాబట్టి అక్కడ వారు చేపలు పడతా ఉండగా ప్రభు వాళ్ళకి ఎదురుగా కనపడ్డాడు. ఎదురుగా కనపడినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం దొరకలేదు వాళ్ళకి. ప్రభు వాళ్ళకి కనపడి చెప్తున్నాడు కదా, పిల్లలారా ఇదిగో ఈ ప్రక్కన వలవేయమని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా ఏం దొరకలేదంటే ఈ ప్రక్కన వలవే అన్నాడు. వారు వెల వేస్తున్నప్పుడు ఏమైందట? వారు వలలు పిగిలిపోయినట్లుగా 153 చేపలు, గొప్ప చేపలు దొరికినాయి. హల్లెలూయా! ఇన్ని చేపలు వలలు బయటకు లాగుతుంటే పిగిలిపోతుంది. వారు దూరంగా ఉన్న వారిని సైగ చేసి పిలిపించి వారి దోణెను, వాళ్ళు వచ్చినటువంటి దోణి 2 దోణులు నిండుగా పోసుకున్నారట చేపలు. రాత్రంతా పనిచేశారు కానీ ఏమి దొరకలేదు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే, అయ్యో ఈ 3.5 సంవత్సరాలు అనవసరంగా ఆయనతో పాటు తిరిగాం, మనకున్న నైపుణ్యం పోయింది. ఇప్పుడు చేపలు దొరకట్లేదు, ప్రయాసపడ్డాం, ఇంకేం చేస్తాం మన జీవితాల్లో అనుకుంటున్నారు. కానీ ప్రభువు వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చాడు వాళ్ళని కలవటానికి. ఆ తర్వాత బయటకు వచ్చినాక మరి వాళ్ళు ఆయన ప్రభు అని గుర్తెరిగారు. వారితో పాటు ఆయన కలిసి అక్కడ చేపను కాల్చుకొని రొట్టె చేపలు తిన్నట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని కలవాలంటే అక్కడికి వస్తాడు. ఆయన మహోన్నతుడు, గొప్పవాడు, సృష్టికర్త అయినప్పటికి కూడా ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి దగ్గరికి ఆయన వచ్చేవాడని చెప్తున్నాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు అని చెప్తున్నాడు. కనుకనే మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని విడవడు. ఆ దినాన శిష్యుల్ని విడిచిపెట్టేసినట్లయితే ఎవరికి వాళ్ళు ఏ పనిలో వాళ్ళు ఆ పనిలోకి వెళ్ళిపోయేవారు. చేపలు పడటానికి వెళ్ళిపోయారు 7. బహుశా మళ్ళా ఒకవేళ అరే భర్త కూడా
మళ్ళా సుంకం వసూలు చేయడానికి వెళ్ళిపోయేవాడేమో. ఇలాగా ఎవడికి వాడు వెళ్ళిపోయేవాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని చెప్తున్నాడు. నిన్ను విడవను ఎడబాయని పాత నిబంధనలో చెప్తే, నిన్ను ఎన్నడూ విడవను ఎన్నడూ ఎడబాయని చెప్పాడు కొత్త నిబంధనలు. అలాంటి దేవుడు ఈ రోజున మనము ఉన్నటువంటి స్థితిని చూసి, మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసి, మనం ఎక్కడ దాక్కున్నాం అక్కడికి దేవుడు వస్తాడు. ఆయన వచ్చి మన అక్కర్లు తీర్చే దేవుడు, మనకున్న పరిస్థితుల్ని మార్చే దేవుడు, మనం ఉన్న స్థితిలోంచి మనల్ని మరలా లేవనెత్తే దేవుడు. ఆ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని. కాబట్టి హాగర వంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, యాకోబు వంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, ఆ నపుంసకం వంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, మరి సమరయ స్త్రీ లాంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, శిష్యుల్లాగా భయపడి దాక్కున్నటువంటి వారంగా ఉన్నా, ఆయన చూసినా కూడా ధైర్యం తెచ్చుకోకుండా ఇక మనం ఏం చేయలేమని మన పూర్వపు ఆ యొక్క వృత్తిలోకి వెళ్ళిపోయినా సరే, దేవుడు మాత్రం నువ్వు విడవనని చెప్తున్నావు. దేవుడు నిన్ను వెతికి మళ్ళా రక్షిస్తానని చెప్తున్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడుగా తిరిగి మనతో ఉండటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన్ని కలిగిన వారమై ఆయన ద్వారా మన జీవితాల్లో మరలా మన జీవితాల్ని చిగురింప చేసుకోవాలి. మోడు బారిన జీవితాన్ని ఆయన చిగురింప చేసే దేవుడు. ఎండిపోయిన స్థితిలో నుంచి మరలా మన జీవితాలకు కావలసినటువంటి ఆ నీటి ఊటలను ప్రవహింపజేసేవాడు. కనుక ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను విడవను ఎడబాయనని చెప్పి నేను నీతో ఉన్నానని చెప్తున్నటువంటి ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయనకి మనం మొర్ర పెట్టుకోవాలి. ఆయనకు మనం విన్నవించుకోవాలి. అలా చేసినట్లయితే ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని బలపరిచి మన జీవితాల్లో కావలసిన కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు పాదాల దగ్గర తల వచ్చి, దేవా, నా స్థితిని చూసిన వాడు నీవే దేవా, నన్ను గమనించిన వాడు నీవే నాయన, నా స్థితిలో నన్ను లేవనెత్తేవాడు నీవే, కనుక నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభువుకి ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చి ప్రార్థన చేద్దాం.